రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మాకు తోడై ఉన్నందుకు, మీ రక్షణ మాకు దయచేసినందుకు, ఏ ప్రమాదం, ఏ అపాయము మా దరికి రాకుండా కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ప్రతి ప్రయాణములోను, ప్రతి పనిలోను, ప్రతి ఆలోచనలోను మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఏ సమస్య లేకుండా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి నీరసము, నిస్పృహలు మమ్మల్ని ఆవరించకుండా నడిపించారు. ఈ రాత్రి కాలంలో సజీవముగా చేరి మరొకసారి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేశారు. కుటుంబంతో ఆనందిస్తూ వారితో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అయా విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అని నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు తండ్రి వారి యొక్క శత్రువులతోనూ, శత్రువుల వంటి సమస్యలతోనూ ఈ రాత్రి కాలంలో భీతి చెందుతున్నారో, భయపడుతూ ఉన్నారో, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. బిడ్డలకు ఏ సమస్య రాకుండా సహాయము దయచేయండి. వారి శత్రువులు, వారి శత్రువుల వంటి సమస్యలు వారి ఎదుట నుండి పారిపోవునట్లుగా మీ యొక్క అద్భుతమైన మహిమను వారికి కనపరచమని, కనపరచబోతున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విలువైన వాక్యమును స్వతంత్రించుకొని ధైర్యము కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. పేరు పేరున తండ్రి ప్రార్థన చేస్తున్నాము. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో అయా, వారిని ముట్టమని అడుగుతున్నాము తండ్రి. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతను తొలగించండి. అయా, గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్తోనూ, లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్తోనూ, అయా ఎవరైతే కిడ్నీ, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో వారందరికీ విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి అయా విడిపించండి. అయా, నరాల బలహీనతను తొలగించండి. బ్యాక్ పెయిన్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, చెవి సంబంధమైన, గొంతు, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా స్వస్థత దయచేయండి నాయన. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండే కృప దయచేయండి తండ్రి. అదే విధముగా పీసీఓడి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడిపించండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం. పెరాలసిస్తోను తండ్రి, భయంకరమైన వ్యాధులతో, క్యాన్సర్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా స్వస్థత మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, డిప్రెషన్లోంచి లేవనెత్తండి తండ్రి. ఈ రాత్రి సమయంలో అప్పులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాం. అప్పుల నుంచి విడిపించండి. ఆర్థికంగా వారు తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానాన్ని స్థిరపరచండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అయ్యా, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించమని, గర్భఫలం దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, వివాహాల విషయంలో మీ చిత్తాన్ని బట్టి ప్రార్థిస్తున్న వారికి మీ చిత్తాన్ని కనబరచండి నాయన. అదేవిధంగా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహాన్ని వారికి దయచేయండి. కోర్టు కేసులో చిక్కుబడ్డారు నాయన. ఆ కేసులన్నిటినీ కొట్టి వేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబంలో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు అన్నిటిని బట్టి అడుగుతున్నాం. సమస్తాన్ని తీసివేసి సమాధానాన్ని నింపండి తండ్రి. యవన బిడ్డలను, వృద్ధులను, అయా చిన్న బిడ్డలను, భార్య భర్తలను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. అందరూ కూడా తండ్రి ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి నాయన. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకునే కృప దయచేయండి తండ్రి.
ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారిని దీవించండి. వారు చేస్తున్న పనులను, వారి చదువులను ఆశీర్వదించండి. నాయన విదేశాలు వెళ్తున్నారు, ప్రయత్నాలను ఫలింపజేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో, ఆ ఇంటర్వ్యూస్లో వారు తండ్రి క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి నాయన. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు తండ్రి, క్షేమముగా సురక్షితముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఏ హాని వారికి జరగకుండా భద్రపరచండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, వాటిని బిడ్డలకు దయచేయండి తండ్రి. అదే రీతిన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే వారికి రక్షణ దయచేయమని మేమందరము కూడా సేద తీరబోతున్నాము నాయన. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప దయచేయండి నాయన. అయా దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఏ సమస్యను బట్టి ఈ రాత్రి కాలంలో మేము ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.